అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ సిద్ధమవుతోంది. కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీను నష్టం చేశాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేష్ ట్రిబ్యునల్లలో తెలంగాణకు అన్యాయంపై అసెంబ్లీలో చర్చకు పట్టుపడుతున్నారు బీజేపీ నేతలు. కృష్ణా వాటర్లో బీఆర్ఎస్ పార్టీ చేసుకున్న ఒప్పందాలు అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యేలకు ప్రాజెక్టులపై వెదిర శ్రీరామ్తో పూర్తిస్థాయి అవగాహన కల్పించింది రాష్ట్ర బీజేపీ పార్టీ. ఇక అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీల తీరును ఎండగట్టేలా వ్యూహాలు చేస్తున్నారు. ప్రభుత్వ గ్యారంటీల అమలుపై చర్చకు బీజేపీ పట్టుపడుతోంది. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో పోరాటం చేయాలని నిర్ణయించింది బీజేపీ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎలా రెడీ అవుతోంది? ఎస్ జ్యోతి, రేపటి నుంచి జరిగేటువంటి అసెంబ్లీ చర్చకు సంబంధించి ప్రధానంగా కృష్ణా గోదావరి జలాలు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ రకంగా ఉన్నాయనేది ప్రజలకు చెప్పాలని బీజేపీ భావిస్తుంది. దానిలో భాగంగానే గతంలో జరిగినటువంటి, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఒప్పందాలు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అసెంబ్లీలో ఎండగట్టాలని చెప్పి కూడా బీజేపీ నిర్ణయించింది. ఇప్పటికే మనం చూసాం, రీసెంట్గా 2 రోజుల కింద బీజేఎల్పీ సమావేశం కూడా జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన కూడా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా గతంలో ఏదైతే సలహాదారు ఉండేనో జలశక్తి, కేంద్ర జలశక్తికి సంబంధించినటువంటి ప్రభుత్వ సలహాదారు వెదిర శ్రీరామ్తోని కూడా ఎమ్మెల్యేలకు ప్రాజెక్టులలో జరిగినటువంటి అన్యాయం ఏంది, అప్పుడు నీటి వాటర్లకు సంబంధించి అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి ఒప్పందాలు చేసుకునే, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు సంబంధించి డిపిఆర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఎటువంటి తప్పిదాలు చేసింది, ఈ విషయాలన్నీ కూడా ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించారు. దీంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన తరుణంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ వాటి అమలుపైన కూడా చర్చ జరపాలంటూ కూడా బీజేపీ అసెంబ్లీలో లేవనెత్తనుంది. అదేవిధంగా బీఆర్ఎస్కు సంబంధించి కృష్ణా జలాల విషయంలో ఏదైతే బీఆర్ఎస్ ఒప్పందాలు చేసుకున్నాయో దానికి సంబంధించిన డేటానంతా కూడా బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి కానీ ఎమ్మెల్యేలు అందరూ కూడా సిద్ధం చేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అంశం పైన ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్నటువంటి ఆరోపణలు తిప్పికొట్టే విధంగా కూడా వ్యవహరించాలని చెప్పి కూడా బీజేపీ నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే ప్రాజెక్టుల విషయంలో జరిగిన అన్యాయం కానీ ఈ 2 పార్టీలు వ్యవహరించినటువంటి తీరును మొత్తంగా కూడా సాక్ష్యాధారాలతో బయట పెట్టాలని చెప్పి కూడా బీజేపీ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఇటు కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీకి సంబంధించి కూడా పలు రిపోర్ట్లు సిద్ధం చేసి ఎమ్మెల్యేలకు కూడా అందించినట్టు తెలుస్తుంది. మొత్తంగా ఇటు కృష్ణా గోదావరి జలాల విషయంలో కానీ అదేవిధంగా కాళేశ్వర ప్రాజెక్టులో జరిగినటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి జరిగిందని చెప్తుందో దానిపైన ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ పదే కూడా బీజేపీ ప్రశ్నిస్తుంది. ప్రధానంగా ఈ అంశాలన్నీ కూడా అసెంబ్లీలో లేవనెత్తి ఈ 2 పార్టీలు ఏదైతే కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్నటువంటి ఆరోపణలు తిప్పికొట్టడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయంటూ కూడా బీజేపీ ప్రశ్నించాలని చెప్పి కూడా సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి ఇటు ప్రాజెక్టుల విషయంలో కానీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కానీ గత ప్రభుత్వం వ్యవహరించిన తీరును కూడా మొత్తంగా కూడా అసెంబ్లీ సాక్షిగా బయట పెట్టాలని చెప్పి అయితే బీజేపీ డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే ఎల్పీ సమావేశంలో కూడా అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. వెదిర శ్రీరామ్కు సంబంధించి అసలు పాలమూరు రంగారెడ్డి కానీ కృష్ణా గోదావరి జలాల వినియోగంలో ఎట్లాంటి నష్టం జరిగింది, ఎందుకంటే తానప్పుడు ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించారు కనుక అపెక్స్ కౌన్సిల్లో జరిగినటువంటి తీరు, అప్పుడు బీఆర్ఎస్ అగ్రిమెంట్ నీటి విషయంలో సంబంధించి ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలకు పూర్తిస్థాయి డేటాను కూడా ఆయన అందించడం జరిగింది. దీంతో పాటు అసెంబ్లీకి ప్రధానంగా అసెంబ్లీలో చర్చ జరగాలనేటువంటి విషయాలపైన కూడా బీజేపీ ఫోకస్ పెట్టింది. ఒక కృష్ణా గోదావరి జలాలే కాదు, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కానీ కేసులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పి కూడా బీజేపీ అయితే భావిస్తుంది. దాంట్లో భాగంగానే ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక్కొక్క సబ్జెక్టు పైన అసెంబ్లీలో లేవనెత్తాలని చెప్పి కూడా రాష్ట్ర పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ఆ తరుణంలోనే బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇటు గోదావరి కృష్ణా జలాల వినియోగంలో కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కానీ గత బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసినటువంటి తప్పిదాలపైన కూడా సాక్ష్యాధారాలతో అసెంబ్లీకి వెళ్లాలని చెప్పి అయితే రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. దానిలో భాగంగా తమకు ఎక్కువ అవకాశం ఇవ్వాలంటూ కూడా వారు రేపు స్పీకర్ను కలుస్తున్నట్టు కూడా బీజేపీ ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా అసెంబ్లీలో ప్రజా సమస్యలతో పాటు ఇటు ప్రాజెక్టులలో 2 అప్పుడు గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం వివరించిన తీరు పైన అసెంబ్లీలో ఎండగట్టాలని అయితే బీజేపీ భావిస్తుంది. జ్యోతి.